నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. 2026 సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం చూడాలంటే చాలా చండాలంగా ఉంది. ఎందుకంటే పక్క ఇంట్లో కొట్టుకుంటే మనకెందుకులే అంటే అది చాలా ఇబ్బంది. ఒకళ్ళకు ఒకళ్ళు సన్నిహితంగా ఉండాలి. ఇప్పుడు రాజ్యాలు కూడా అట్లాగా ఉన్నాయి. ఒక రాజ్యం మీద ఇంకో రాజ్యానికి ద్వేషం. ద్వేషం కాదు, ఆ రాజ్యాన్ని మొత్తం మనమే కలుపుకుందాం. వాళ్ళ బలం తక్కువగా ఉంది, వాళ్ళని మొత్తం మనమే అపహరిద్దాం. ఇట్లాంటి మనుషులకి చెడు ఆలోచన ఎక్కువైపోయింది. దానివల్ల యుద్ధం జరిగితే ఏమవుతుంది? చిన్న దేశానికే కాదు, మరి గలవనుకున్నటువంటి పెద్ద దేశానికి కూడా దెబ్బ తగులుతుంది, నష్టం జరుగుతుంది. దీనివల్ల చాలామంది జనం నష్టం జరుగుతుంది. ఇట్లాంటి ఇబ్బందులు, మరి యుద్ధాలు, ఇటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ యుద్ధం జరుగుతుందేమో అన్నంత భయంకరంగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళకి ఏ గ్రహం కూడా పూర్తిగా బాగలేదు. కుజుడు 4 ఉన్నాడు, గురువు 8 ఉన్నాడు. ఈ గురువు కుజుడు వల్ల చాలా ఇబ్బంది. కుజుడు వల్ల అనారోగ్యాలు, గురువు వల్ల అనవసరమైన తగాదాలు, ఏదో ఒక మాట వల్ల ఇబ్బంది పడతారు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరైనా చీట్లు పాడుకుంటే ఆమె సంతకాలు చేయకూడదు. ఎవరైనా బ్యాంకు లోన్ తీసుకుంటే ఆమె సంతకాలు చేయకూడదు. ఏదైనా ఇల్లు రిజిస్టర్కి మీరు సంతకాలు పెట్టద్దు. ఎందుకంటే మరి డబల్ రిజిస్టర్లు ఉంటాయి. మీరు హామీ సంతకం పెట్టారు అంటే మిమ్మల్ని పట్టుకుంటారు. దీనివల్ల మీ ఆస్తులు మొత్తం పోయి మీరు నష్టపడి కేరా ప్లాట్ఫారం అయ్యే పరిస్థితి ఈ రాశి కనబడుతుంది. మరి చెప్పాలంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు స్నేహితమని, చుట్టాలని, తెలిసిన వాళ్ళని పూసుకొని అనవసరమైన కొత్తవి పెట్టుకొని ఇబ్బంది పడితే మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. అయితే ఈ రాశికి శుక్రుడు 6 ఉన్నాడు. భృగు షట్కదోషం, భార్యాభర్తలకి మరి విడాకులు వచ్చేటువంటి లక్షణం, విడబడిపోయే లక్షణం కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూడకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. కానీ వృశ్చిక రాశికి 11 ఆదాయం, 5 ఖర్చు కనబడుతుంది. కానీ నష్టాలు విపరీతంగా ఉన్నాయి. తగాదాలు, గొడవలు, సమస్యలు, వీటి నుంచి బయటపడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోఃకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే జయాజిదం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదంపతీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల
20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరూ కూడా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే